వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో ఎబినేసరే, ఇంతవరకు ఆదుకున్న దేవుడు, ఇంతవరకు నిన్ను నన్ను నడిపించిన దేవుడు, ఇంతవరకు నిన్ను నన్ను తన రెక్కల కింద కాపాడిన దేవుడు, ఇవాళ ఆ దేవుడే కాపాడకపోయింటే, ఆ ఎబినేసరే నిన్ను ఆదుకోకపోయింటే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండేవాళ్ళం కాదేమో. ఈరోజు కృతజ్ఞతతో, ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ సన్నిధికై నీకు వందనాలు, నా జీవితంలో చేసిన ప్రతి మేలుకై వందనాలనైనా. ప్రభువా ఎల్ రోహిగా ఉన్నావు, ఎల్ షడాయిగా ఉన్నావు, సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఉన్నావు ప్రభువా. నా బాధని వేదన్ని చూసిన దేవుడుగా ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు. మరొక్కసారి వాక్యాన్ని వినబోతుండగా ప్రభా, ఈ వాక్యం మాలో సింక్ అవును గాక నాయనా, మా హృదయాంతరంలోకి వెళ్ళును గాక ప్రభువా. హీబ్రూలు 4:12 ప్రకారంగా నీ వాక్యానికి ప్రభువా మా యొక్క ఎముకల మూలుగులలోకి వెళ్ళగల సామర్థ్యము, శక్తి ఉంది ప్రభువా. ఈరోజు ఆ వాక్యము మాలోకి వెళ్ళును గాక, మా హృదయంలో నాటబడును గాక, సారవంతమైన నాటబడి అది ఫలించును గాక, మాలో మార్పును తీసుకొని వచ్చును గాక ప్రభువా. మరొక్కసారి నన్ను మీ ఆత్మచేత అభిషేకించమని యేసు నామంలో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. మేము దయచేసి కూర్చోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు బైబిల్లో చూద్దాం ఈరోజు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు వాక్యాన్ని చూద్దాం. ఎవరైనా చూడండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నువ్వు లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చదవండి, ఇంకా చదవండి. నీవు దౌర్భాగ్యుడవును
దిక్కుమాలవాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారంను నీ దిశములో సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలమ్మా. ఇక్కడ ప్రకటన గ్రంథం 7 సంఘాలకి దేవుని ఆత్మ అనేక విషయాలు రాస్తూ ఉన్నాడు. సంఘము అంటే ఎవరు? విశ్వాసులకి దేవుడు రాస్తూ ఉన్నాడు. అంటే ఒక్కొక్క కాల వ్యవధిలో సంఘము ఎలా ఉంటుంది, అంటే సంఘంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారు అనే విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ లవోదికియా అనే సంఘం, అంటే లవోదికియా అంటే దానికి ఒక పేరు అంతే. ఆ పేరుతో ఉన్న సంఘంతో దేవుని ఆత్మ ఈ మాట మాట్లాడుతుంది. ఓ లవోదికియాలో ఉన్న సంఘస్థులారా, మీరు మొట్టమొదటిగా ఒక తప్పు మీలో ఉంది. ఆ తప్పు ఏంటంటే మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు. అంటే చల్లగానైనను వెచ్చగానైనా లేమంటే మనము దేవుడి కోసం ఎక్కువగా ఆరాటపడేవారుగా లేము, అలాగే దేవుడు లేకుండా కూడా లేము. దేవుడిని సంపూర్ణంగా కలిగి లేము, అలాగే దేవుడు లేకుండా కూడా మనం లేము. ఉన్నామంటే ఉన్నాం. అలాంటి పరిస్థితి నులివెచ్చని తనం అంటారు. అది ఇట్స్ కాల్డ్ నులివెచ్చని తనము. అంటే అది మనం చల్లగా ఉండము, వెచ్చగా ఉండము. అంటే అటు విశ్వాసంలో ఉండము, ఇటు సంపూర్ణంగా అవిశ్వాసంలో కూడా ఉండము. మన గుర్తుకొచ్చినప్పుడు దేవుడిని ఆరాధిస్తాం, మనకు అవసరం లేనప్పుడు దేవుడికి దూరంగా ఉంటాం. సో నులివెచ్చని తనము గురించి మాట్లాడుతున్నాడు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఈరోజు మన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి గర్వము, ఒక విశ్వాసి గర్వము తన పతనాన్ని ఎలా వెతుక్కుంటూ వస్తుందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. హౌ ప్రైడ్ ఆఫ్ ఎ పర్సన్, గర్వము ఒక మనిషిని ఎలా పతనం చేస్తుందో, గర్వము ఒక మనిషికి ముందుగా వెళ్ళి ఎలా నాశనం చేస్తుందో నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క లవోదికియా సంఘం యొక్క సమస్య ఏంటంటే గర్వం. దేని పట్ల గర్వం అంటే, నేను ధనవంతుడని, నాకేమీ అవసరం లేదు అని ఒక గర్వం. 17వ వచనం చూద్దాం. అక్కడే 17వ వచనంలో ఇట్ సేస్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ ప్రాస్పర్డ్ అండ్ ఐ నీడ్ నథింగ్. ఈ 3 మాటలు చాలా చాలా ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్ వర్డ్స్. ఐ యామ్ రిచ్, ఐ నీడ్ నథింగ్, నాకేమీ అవసరం లేదు, నేను ధనవంతుడిని కనుక నాకు ఏమీ అవసరం లేదు. దాని తర్వాత ఇంకో మాట, ఐ హ్యావ్ ప్రాస్పర్డ్, అంటే నేను బాగా ఎంతగా ఈ యొక్క భూమి మీద ఎంతగా వర్ధిల్లాలో, ఎంతగా ఆశీర్వాదం పొందుకోవాలో అంతగా పొందుకున్నాను, నాకు ఏమీ అవసరం లేదు. మొట్టమొదటిగా నాకు దేవుడు అవసరం లేదు అని ఆ లవోదికియా సంఘం వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి దేవుడు సమాధానం ఏదో చూద్దాం. వాక్యాన్ని చూద్దాం. కిందికి అది 17వ వచనం చదువుదాం. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవును ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుడను. అమ్మా, నువ్వు గుడ్డివాడవి. దేని గుడ్డివాడవి? హౌ ఆర్ యు బ్లైండ్? నీ కన్నులు గుడ్డితనం కలగజేసేది సాతాను. గుడ్డితనం కలగజేసింది. ఏం గుడ్డితనం కలగజేసిందంటే, నీకు సువార్త అనే ప్రకాశం అనే వెలుగు నీ మీద ప్రకాశించకుండా ఆ వ్యక్తిని గుడ్డితనం కలగజేసింది. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చదువుకుంటాం. ద సేటన్ హస్ బ్లైండెడ్ యూ ఫర్ నాట్ రిసీవింగ్ ద గాస్పుల్ ఆఫ్ ద లైట్. ఆ గుడ్డితనం కలగజేసినప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడని అనుకుంటున్నావు, నేను వర్ధిల్లాను అనుకుంటున్నావు, నాకేం అవసరం లేదు అనుకుంటున్నావు. కానీ గుడ్డివాడు అని బైబిల్ అక్కడ చేర్పిస్తుంది. కిందికి వెళ్దాం దయచేసి.
17వ వచనం చదవండి అమ్మా. ఎక్కడైతే ఆపారో అక్కడ చదవండి దయచేసి. నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకు ఏమీ కొదువలేదు. తెలుగులో కొంచెం మార్చి రాశారు, నాకేమీ కొదువలేదు. కానీ ఇంగ్లీష్లో చక్కగా ఉంది, ఐ నీడ్ నథింగ్, దట్ వర్డ్స్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రైడ్. నీ గర్వం నుంచి వచ్చే మాటలవి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనము వర్ధిల్లినప్పుడు, క్రైస్తవులు డబ్బు కలిగి ఉండకూడదా? క్రైస్తవులు ధనవంతులుగా ఉండకూడదా? క్రైస్తవులు వర్ధిల్లకూడదా? వర్ధిల్లాలి. క్రైస్తవులు ధనవంతులుగా ఉండడం దేవుడికి ఇష్టం. క్రైస్తవులు వర్ధిల్లడం దేవుడికి ఇష్టం. కానీ ఆ దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు వర్ధిల్లినప్పుడు, నువ్వు ధనవంతుడుగా అయినప్పుడు, నేను దేవుడిని ఆశీర్వదించినప్పుడు నువ్వు దేవుడిని మర్చిపోవద్దు అంటాడు. ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాటను చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో అక్కడ అంటాడు, నీకు సమృద్ధి కలిగినప్పుడు, నువ్వు దీవించబడ్డప్పుడు నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఆశీర్వాదం పొందుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు. నువ్వు దీవించబడ్డప్పుడు నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోకూడదు. చదవమ్మా. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశంను బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, జాగ్రత్తమ్మా. నువ్వు వర్ధిల్లినప్పుడు, నువ్వు అన్నిట్లలో నువ్వు వర్ధిల్లినప్పుడు, దేవుడిని ఆశీర్వదించినప్పుడు, నువ్వు ధనవంతురాలు అయినప్పుడు, నీకు దేవుడు అన్నీ కలగజేసినప్పుడు జాగ్రత్త. నీ దేవుణ్ణి నువ్వు మరచుదవేమో, నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోకు అనే మాట ద్వితీయోపదేశ కాండంలో చదువుతున్నాం. డు నాట్ ఫర్గెట్ యువర్ గాడ్. దేవుణ్ణి మర్చిపోకు అనే మాట చెప్తా ఉన్నాడు. ఎవరు మర్చిపోతారంటే, దేవుణ్ణి మర్చిపోవడము అంటే అది మనకు తెలియకుండా గర్వము ఆపరేట్ అవుతుందని అర్థం. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటే మనకు తెలియకుండా మనలో గర్వం ప్రవేశించిందని అర్థం. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ద డౌన్ఫాల్. నీ దేవుణ్ణి మర్చిపోతున్నావు, నీ దేవుడికి దూరం అవుతున్నావు అంటే అది గర్వమే. ఒక గర్వమే మనిషిని దేవుడి దగ్గరికి రానివ్వదు. ఇట్స్ ఓన్లీ ప్రైడ్. నీలో ఉన్న గర్వమే నీ దేవుడి దగ్గరికి నిన్ను రానివ్వదు. గర్వం లేనివాడు ఏమంటాడంటే, నేను ఈ లోకానికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకొని పోను, కనుక ఉన్నదంతా నాకు కలిగిందంతా నా దేవుడిచ్చిందే అని దేవుడితో మనము ఎప్పుడు కూడా దేవుడి సన్నిధికి రావడానికి మనం ఆరాటపడతాం. సంథింగ్ ఈజ్ ప్రివెంటింగ్ యూ నాట్ కమింగ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్, దెన్ దట్ ఈజ్ అ సైన్ ఆఫ్ ప్రైడ్. ఏముందిలే, ప్రతి ఆదివారం ఏం పోయేది ఉంటుందిలే, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది ఏముంటుందిలే. హల్లెలూయా. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ప్రైడ్ అనే మాట చెప్తున్నాం. వాక్యం చూద్దాం, ఒక్కసారి వాక్యం చెప్దాం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చదువుతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయవాడెవడు? నీకు ఆధిక్యము అంటే నిన్ను ధనవంతుడు చేయగలవాడెవడు? నిన్ను దీవించగలవాడెవడు? నీకు కలిగిన వాటిలో వరుని వలన నీవు పొందనిది ఏది? నువ్వు పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా. దేని నుంచి కూడా నువ్వు అతిశయింపనేలా. దేవుడి నుంచి పొందుకున్నావు,
దేవుడికి కృతజ్ఞతగా కలిగి ఉండడము మనకి దేవుడు కృతజ్ఞత కలిగి ఉండమని మనకు దేవుడిచ్చే ఆజ్ఞ. హ్యూమిలిటీ ఆల్వేస్ ఎగ్జాల్ట్స్ పర్సన్. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఎంత ఎదిగినా మనిషి ఒదిగి ఉండాలి అని. ఎంత ఎదిగినా మనిషి ఒదిగి ఉండాలని. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడతాడు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రార్థన. దేవుడి దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఈయన 37 అక్షరాలతో ప్రార్థన చేశాడు. అంటే హిస్ ప్రేయర్ వాజ్ అబౌట్ 37 వర్డ్స్. 37 ఏమంటారు వర్డ్స్తో కలిగిన ప్రార్థన చేశాడు. దేవుడి దగ్గరికి వచ్చాడు. ఫరిసేయుడు వచ్చాడు. దేవానికి తెలుసా నేను ఖచ్చితంగా నీకు దశంభాగం ఇస్తాను. దేవానికి తెలుసా నేను 5 సార్లు ఉపవాసం చేస్తాను. సో ఆయన గురించి చాలా చెప్పి ప్రార్థన చేశాడు. సో ఆ ప్రార్థన మొత్తము కూడా 37 పదాలు, 37 వర్డ్స్. ఆ ప్రార్థన నిరాకరించబడింది. ఇంకొక వ్యక్తి వచ్చాడు. కేవలం 7 వర్డ్స్, 7 పదాలు మాత్రమే. ఏమన్నాడు తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చి, గాడ్ బీ మర్సిఫుల్ టు దిస్ సిన్నర్. ప్రభువా ఈ పాపాత్ముని మీద కరుణించని 7 పదాలతో కూడిన ప్రార్థన శక్తివంతమైంది. అది ఆ ప్రార్థన అంగీకరించబడింది. మరి ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి తేడా ఏంటంటే, ఆ ప్రార్థన గర్వంతో కూడిన ప్రార్థన, ఈ ప్రార్థన తగ్గింపుతో కూడిన ప్రార్థన. మనం చాలాసార్లు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఎస్ ప్రభువా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఆ యొక్క ఫరిసేయుడు కూడా దేవుడి దగ్గరికి వచ్చి అదే చెప్పుకున్నాడు. 37 వర్డ్స్, లాంగ్ ప్రేయర్, బట్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. 7 పదాల ప్రార్థన. ప్రభువా ఈ పాపాత్ముని మీద దయచూపు అని 7 పదాలతో ఉన్న ప్రార్థన. దట్ ప్రేయర్ వాజ్ అబౌట్ ఓన్లీ 7 వర్డ్స్ అండ్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బై గాడ్. ఈవెన్ మన ప్రార్థనలో కూడా గర్వం ఉందా, మనం చేసే సేవలో గర్వం ఉందా అనేది చాలా ప్రాముఖ్యమైంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సామెతలు 16:5 వచనం చూద్దాం. సామెతలు 16:5 వచనం చూద్దాం. గర్వ హృదయములందరూ యెహోవాకి హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందురు. ఎవ్రీ ప్రౌడ్ ఇన్ ద హార్ట్ ఈజ్ అన్ అబామినేషన్ టు ద లార్డ్. నేను ఇందాక చెప్పాను కదా, ప్రౌడ్ అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే, గర్వం ఎక్కడి నుంచి వస్తుందంటే, నేను ఇందాక చెప్పాను కదా 37 పదాలతో కూడిన ప్రార్థనలో 5 సార్లు ఐ అనే వర్డ్ ఉంది. నేను 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 హల్లెలూయా. ఆ 37 పదాల వర్డ్, ఆ ప్రార్థన ఎందుకు తృణీకరించబడ్డా అంటే, తనను తను హెచ్చించుకునే ప్రార్థన. అది గర్వంతో కూడిన ప్రార్థన. నేను 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 5 సార్లు ఆయన నేను అన్నాడు. ప్రభువా నేను ఇచ్చేస్తున్నాను, ప్రభువా నేను ఇచ్చేసాను, ప్రభువా నేను ఇచ్చేసాను, ప్రభువా నేను ఇచ్చేసాను. హల్లెలూయా. గర్వంతో లేని ప్రార్థన పూర్తిగా దేవుని మీద ఆధారపడి చేసే ప్రార్థనగా ఉంటుంది. యు టోటలీ డిపెండ్ ఆన్ గాడ్. పౌలు అంటాడు, అంతగా స్వార్థ బోధించిన పౌలు అంటాడు, అంతగా అనేక ప్రాంతాల్లోకి అనేక మంది రక్షణకి కారణమైన పౌలు అంటాడు, ప్రభువా ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్ల అయి ఉన్నాను ప్రభువా. ఈరోజు ఏమై ఉన్నానో, ఈరోజు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి కారణం నీ కృప ప్రభువా. అది తగ్గింపుదనం పౌలు గారి దగ్గర మనం నేర్చుకుంటాం. మరి పౌలు ఏమన్నా మామూలు వాడా? కాదు. పౌలు చాలా ప్రాముఖ్యమైన వాడు, చాలా తెలివికల్లవాడు.
అలాంటి వాడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఈరోజు నా బ్రతుకి నా స్థితికి కారణం నువ్వే ప్రభువా అని దేవుని మహిమపరుస్తున్నాడు. అలా మనం చెప్పగలుగుతున్నామా అనేక మార్లు అన్నది ప్రశ్న. చాలాసార్లు ఏమంటాం తెలుసా, మనము ఏమంటారు, కొంతమంది అపియరెన్స్, వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి అపియరెన్స్ అంటాం కదా, వాళ్ళ ఉన్న విధానాన్ని బట్టి చాలా కొంతమంది ఏమంటారు, ఇగో నేను ఇంత మంచిగా, ఇంత ఫిట్గా, ఇంత అందంగా ఉండడానికి కారణం దాన్ని బట్టి గర్వపడతారు. కానీ వాళ్ళందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, అమ్మా నిన్ను నన్ను కలుగజేసింది దేవుడే. ఎక్కడ కలుగజేశాడు? తల్లి గర్భంలో నిన్ను నన్ను కలుగజేసింది దేవుడే. సో యూ డోంట్ హ్యావ్ టు బోస్ట్ అబౌట్ అపియరెన్స్. కొంతమంది వాళ్ళ అపియరెన్స్ని బట్టి, వాళ్ళ ఉన్న స్థితిని బట్టి, వాళ్ళకున్న ఏమంటారు శరీరాన్ని బట్టి ఎక్కువగా అతిశయిస్తుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తన 139 13, 14 వచనాలు చూద్దాం. 13, 14 వచనాలు చూద్దాం. కీర్తన 139 13, 14 వచనాలు చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. చూడండి, నిన్ను నన్ను తల్లి గర్భం నుంచి కలుగజేసిన వాడు దేవుడు. అందుకే ప్రతి విషయంలో దేవుడికి లోబడి ఉండాలి, దేవుడి కృతజ్ఞతలుగా ఉండాలి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. We should be humble. Why we should be humble? Because you are not something great. You were created by God. నీ తల్లి గర్భంలో రూపించిన వాడు దేవుడు, నిన్ను కలుగజేసిన వాడు దేవుడు. అందుకే ఆయన దగ్గర నీ మోకాలు వంగాలి. నువ్వు మంచిగా ఆశీర్వదించబడ్డప్పుడు నీ దేవుణ్ణి మరచిపోవద్దు అనే మాట అక్కడ మనం బైబిల్లో చదువుతున్నాం. కొంతమంది గొప్ప సేవకులు ఎందుకు గొప్ప సేవకులు అయ్యారంటే, వాళ్ళు తగ్గించుకున్న విధానాన్ని బట్టి. ఒక సేవకుడు గురించి చూపిస్తాను బైబిల్లో. మనందరికీ తెలుసు బప్తిస్మ యోహాను. ఈ బప్తిస్మ యోహాను యేసు ప్రభు పుట్టక ముందు, కొన్ని రోజుల ముందు పుట్టాడు. యేసు ప్రభు పరిచర్య స్టార్ట్ చేయకముందు బప్తిస్మ యోహాను పరిచర్యని స్టార్ట్ చేశాడు. బప్తిస్మ యోహాను వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది మారు మనసులోకి వచ్చారు. ఇక చాలామంది బప్తిస్మ యోహానుని మెస్సయ్య అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు అదన్నారు. కానీ బప్తిస్మ యోహాను ఏమన్నాడు తెలుసా? ఒకసారి వాక్యంలోకి వెళ్దాం దయచేసి. లూకాసు సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 3వ వచనం దయచేసి వాక్యంలో నుంచి చూద్దాం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడి. ప్రతి పల్లం పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్క నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహంను చూచి సర్పసంతానమా. చూడండి, చాలా ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. సర్పసంతానమా అంటున్నాడు. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చాలా 10వ వచనం చదువుదాం. అక్కడే 10వ వచనం. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతన్ని అడగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలెననియు ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను.
సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి. సుంకరులు అందరూ ప్రశ్న అడుగుతున్నారు. ఇంతకుముందు వేరే వాళ్ళు అడిగారు, ఇప్పుడు సుంకరులు అడుగుతున్నారు. బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడగగా అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడగరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదనో అపనింద వేయకయు మీ జీతములలో తృప్తి పొంది యుండుడని వారితో చెప్పాను. చాలమ్మా. దాని తర్వాత చూద్దాం, మనము 11వ వచనం చూద్దాం. నువ్వెవరు అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏంటో చూద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం. లూకాసు మత్తయి చదవండి 11వ చదవండి. అతడు 2 అంగిలి గలవాడు, ఏమీయూ లేని వానికి ఇయ్యవలననియు ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. 15వ వచనం చదువుదాం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండనేమో అని అందరినూ యోహాను గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకును నేను పాత్రుడను కాను. అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. అనేక మంది మారు మనసు పొందుతున్నారు. అనేక మంది బాప్తిజం పొందుకుంటున్నారు. బాప్తిజం యోహాను చెప్పిండొచ్చు, నేను ప్రవక్తని అని చెప్పిండొచ్చు. కానీ బాప్తిజం యోహాను ఏమంటా అంటే, నా తర్వాత యేసయ్య రాబోతున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన చెప్పులని ఏమంటారు, వారైనను తీయడానికి అనుగుణం కాదు అని తనను తాను తగ్గించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని హెచ్చిస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తి ఈ మొదటి నూతన నిబంధనలో ఆయన మొదటి ప్రవక్తగా హతసాక్షిగా చనిపోయింది మనం బైబిల్లో చూస్తున్నాం. షార్ట్ టైం బట్ అ పవర్ఫుల్ టైం. కొద్ది రోజులే సువార్తను బోధించాడు, కానీ బలముగా దేవుని సాధనంగా వాడబడ్డాడు. ఎందుకంటే ఆయన తగ్గింపుదనం ఉంది. ప్రైడ్ డిస్ట్రాయ్స్ సో మెనీ పీపుల్. గర్వము చాలామందిని అనేక రకాలుగా నాశనం చేస్తుంది. ఒక వ్యక్తి పతనం కాకముందు గర్వం వెళ్తుంది. అడాల్ఫ్ హిట్లర్ని చూస్తాం. అడాల్ఫ్ హిట్లర్ అనుకున్నాడు, నేను ప్రపంచాన్ని శాసిస్తాను, నాకు తెలివి ఉంది, నాకు సైన్యం ఉంది అనుకున్నాడు. కానీ అడాల్ఫ్ హిట్లర్ భయంకరమైన మరణము తన గన్నుతోని తనే కాల్చుకొని చనిపోయిన సందర్భాన్ని మనం చరిత్రలో చూస్తాం. అడాల్ఫ్ హిట్లర్ అంత గర్విష్టి ఎవరు లేడు. అడాల్ఫ్ హిట్లర్ చంపినంత మందిని ఏ వ్యక్తి చంపలేదు. దాని తర్వాత మనం చరిత్రలో చూస్తాం, అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తి అనేక రాజ్యాలు ఆయన కాంకర్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం, ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం, అనేక రాజ్యాలు ఆయన జయిస్తూ వెళ్ళాడు. కానీ చివరికి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చనిపోయినప్పుడు నా శవపేటికలో నన్ను పెట్టినప్పుడు నా చేతులు పైకి పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడు. ఎందుకో తెలుసా? దాన్ని ఏం సూచన ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నా అంటే, నేను ఈ లోకానికి ఇన్ని రాజ్యాలు నేను జయించిన ఈ లోకానికి నేనేం తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి నేనేమీ తీసుకొని పోవటం లేదు అని ఒక మెసేజ్ని అని ఇవ్వాలనుకున్నాడు. ఒక అన్యుడు కానీ ఒక మెసేజ్ని ఇవ్వాలనుకున్నాడు. ఈరోజు గర్వం మనకి చాలా స్లోగా ఒక మనిషిలోకి వస్తుంది. చాలామందిని దైవ సేవకులని నాశనం చేసింది, చాలామంది కుటుంబాలను నాశనం చేసింది ప్రైడ్, గర్వం. లూసిఫర్ని నాశనం చేసింది. లూసిఫర్కి మంచి పొజిషన్ ఉండింది, దేవుడి స్థానంలో మంచి పొజిషన్ లూసిఫర్కి ఉండింది. లూసిఫర్ని నాశనం చేసింది కూడా గర్వమే. ఇందాక ఆ ఫరిసేయుడు 5 సార్లు తన 37 పదాల ప్రార్థనలో 5 సార్లు అనే మాటని వాడాడు, నాశనం అయిపోయాడు. లూసిఫర్ కూడా నేను అని ఒక గర్వం వచ్చింది. నేనెందుకు దేవుడికి ఈక్వల్గా ఉండకూడదు, నేనెందుకు ఆరాధించబడకూడదు అన్న గర్వం ఆయనలోకి వచ్చింది. లూసిఫర్ నాశనం కావడం మనం చూస్తున్నాం బైబిల్లో. హల్లెలూయా. ఎస్, కుటుంబాల్లో
కుటుంబాల్లో కూడా గర్వం వస్తుందా? ఎస్, ఈరోజు కుటుంబాల్లో కూడా గర్వం వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక కోర్ట్ జడ్జిమెంట్ చదివాను. ఇంతకుముందంట విడాకులు చాలా టైం పట్టేదంట, చాలా టైం తీసుకునేవాళ్ళంట. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరం పట్టేదంట. సో ఇప్పుడు కొత్త జడ్జిమెంట్ తీసుకొచ్చారు. ఇక విడాకులు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్లై చేసిన కొన్ని రోజులకే విడాకులు వస్తాయంట. ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి. సరే, అన్ని కేసులు బాగానే ఉన్నాయి. మరి క్రిస్టియనిటీలో విడాకులు ఉన్నాయా? క్రైస్తవులు విడాకులకు అప్లై చేస్తున్నారా? ఎస్, చాలా కేసులు ఉన్నాయి. పెళ్ళైన కొద్ది రోజులకే విడాకులు, పెళ్ళైన కొన్ని రోజులకే. కారణాలు అనేకం, కారణాలు చాలా చెప్పొచ్చు. యూ మే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. నీ భర్తతో నువ్వు ఉండపోవడానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ చెప్పొచ్చు నువ్వు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు జతపరిచిన జంటని మానవ మాతృడు వేరుపరుపక ఉండునుగాక. ఇట్ ఈస్ గాడ్ హూ హజ్ యునైటెడ్. మరి ఎందుకు ఆ గర్వం వస్తుందంటే, ఏమొస్తుంది? ఈగో, నేను. కానీ బైబిల్ ఏం చెప్తే, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 23వ వచనంలో, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అంటున్నాడు. భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి అంటున్నాడు. ఇక్కడ భార్యలు లోబడపోవడం వల్ల, భర్తలు భార్యల్ని ప్రేమించడం పోవడం వల్ల కుటుంబాల్లో చిన్నగా విడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కొందరేమో కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నారు, కొందరేమో విడిపోయే దశకు వెళ్ళిపోతున్నారు. చదుదాం 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 21వ వచనం చదుదాం. ఎఫెసీయులు 5:21, మొదట 21 చదుదాం. 5:21, 22. క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇట్ ఈస్ వెరీ టఫ్. లోబడటం అనేది కష్టమైన పని. కానీ అదే అన్యులకి కొన్ని విషయాల్లో లోబడమని చెప్పను. ఒకవేళ అన్యులే ఉంటే, వాళ్ళు విశ్వాసంలో లేకపోతే వాళ్ళు చేసే దానిలకి అన్నిటికీ లోబడమని నేను చెప్పను. వాళ్ళు చేసే ప్రతి విషయానికి లోబడమని చెప్పను. కానీ లోబట్టం అనేది ప్రాముఖ్యమైంది. అలాగే భర్తలు భార్యలు ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దాని తర్వాత 25వ వచనం చూద్దాం. 25 ఎఫెసీయులు 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను చాలమా. అప్పుడు మనం ఏం చెప్తారో తెలుసా బ్రదర్? ఈ 2 వాక్యాలు రాంగే. ఎందుకు రాంగ్ తెలుసా? నా భర్త నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయనకు లోబడను. నా భర్త నన్ను ప్రేమించమని చెప్పండి, నేను లోబడతాను. హల్లెలూయా. ఎస్, మనకు రీజన్స్ ఉంటాయి. ప్రేమకి నోచుకొని భార్యలు ఉండొచ్చు, అలాగే భర్తకి లోబడని భర్త ఉండొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇట్ సేస్ యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద అథారిటీ. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈయన నాకు కరెక్ట్ కాదు, ఆమె నాకు కరెక్ట్ కాదు అని. కానీ దేవుడు జతపరిచాడు. ఏం చేయాలి? ఎస్, ప్రే ఫర్ గాడ్స్ విల్. ఏదైనా ఉండని ప్రార్థన చేయండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన చేయండి. ప్రే ఫర్ గాడ్స్ విల్. లివ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడి హస్తాలకు ఉంచండి. ఆ క్షమాపణ నీలోకి రావాలి. క్షమాపణ, మారు మనసు కూడా వాళ్ళలోకి రావాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఏ హౌస్ డివైడెడ్ విల్ నెవర్ స్టాండ్. ఏ హౌస్ విచ్ ఈస్ డివైడెడ్ విల్ నెవర్ స్టాండ్. అందుకే కుటుంబములో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. స్లోగా గర్వం, నేనెందుకు తగ్గాలి? నేనేం తప్పు చేశాను? నేనంతా కరెక్టే, ఆయనలోనే ఇన్ని తప్పులు ఉన్నాయి. మళ్ళీ ఆయనకు చెప్తే ఆయనలో ఇన్ని తప్పులు వీళ్ళు కూడా చూపిస్తారు.
బట్ ఐఎమ్ టెలింగ్ యూ, అదే తప్పులు దేవుడు నీలో చూసుంటే నీవు క్షమించబడడానికి అర్హతనే లేదు నీకు. ద సేమ్ మిస్టేక్స్, అదే తప్పులు దేవుడు నీ జీవితంలో చూస్తే నువ్వు క్షమాపణకు అర్హుడువా, క్షమాపణకు అర్హురాలవా? ఐ డోంట్ థింక్. హల్లెలూయా. వెన్ ఇట్ కమ్స్ టు ఫర్గివ్నెస్, తప్పులు కనపడకూడదు. ఇట్స్ ఓన్లీ లవ్, ప్రేమే మాత్రమే కనపడాలి. దేవుడు అంటాడు, ఓ ఓ ఎఫెసీ సంఘమా, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మీరు మీరు మీ భార్యల్ని ప్రేమించమంటాడు. మరి క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడంటే ఆ ప్రేమించిన సంఘము కోసము క్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమించిన సంఘం కోసము క్రీస్తు ప్రాణం పెట్టాడు. హీ లవ్ ద చర్చ్ సో మచ్ దట్ హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ద చర్చ్. ఈజ్ యువర్ లవ్ సో మచ్? అది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని రోజులుగా ఒక 2-3 సెషన్స్గా నేను ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా, అది చాలా ప్రాముఖ్యమైంది. దెన్ ఓన్లీ యూ కెన్ లివ్ ఇన్ యూనిటీ. ఫర్గివ్నెస్ లేకపోతే, క్షమించే గుణం లేకపోతే మనము కుటుంబంలో మనము హ్యాపీగా ఉండలేం. ఈవెన్ పిల్లలతో కూడా హ్యాపీగా ఉండలేం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. పిల్లలారా ప్రభువునందు నీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అది పిల్లలకి వర్తిస్తుంది. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకి లోబడటం లేదంటే గర్వం. నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి చెప్తున్నాడు. ఎస్, పీపుల్ డోంట్ హానర్ ద ఫాదర్ అండ్ మదర్. హల్లెలూయా. దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ప్రైడ్. తగ్గింపు గలవాడు ఎప్పుడు తండ్రికి తల్లికి లోబడతాడు. ఎంత పెద్దగైనా ఎంతోలైనా లోబడతారు అనే మాట చెప్తాను. ఒకనొకసారి శిష్యులందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా, నీ రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు? హూ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్ యువర్ కింగ్డమ్? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు? దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు కావాలంటే ఏం కావాలి? మీరు థియరిటికల్గా సూపర్, హల్లెలూయా, కానీ ప్రాక్టికల్గానే జీరో. మనం ప్రాక్టికల్ అంటే హల్లెలూయా 2 పాస్ కావాలి కదా. మనము థియరీ పాస్ కావాలి, ప్రాక్టికల్ కూడా పాస్ కావాలి. ఎగ్జామ్ పాస్ కావాలంటే చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. అందరూ కొట్లాడుతున్నారు, ప్రభువా, దేవుడి రాజ్యంలో నేను గొప్పవాడిని కావాలంటే ఏం చేయాలి అని శిష్యులు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నారు. చదవండి. ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యము ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. నేను 4వ వచనం చదువుదాం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. అంటే బిడ్డల వలె, చిన్నపిల్లల వలె. ఎందుకు అవుతుందో తెలుసా? చిన్నపిల్లల్లో కల్మషం ఉండదు. చిన్నపిల్లల్లో ఏమంటారు, అన్ఫర్గివ్నెస్ ఉండదు. వాడు ఒక దెబ్బ కొడితే మళ్ళీ ఏం చేస్తాడు, అటు పోయి ఇటు తిరిగి మళ్ళీ వచ్చేస్తాడు మమ్మీ అనుకుంటాం. అవునా కదా? మీరు కొట్టండి, మళ్ళీ అటు తిరిగి ఏమేస్తాడు, మమ్మీ అనుకుంటూ ఊరుకొస్తాడు. ఎందుకంటే అవి మనసులో పెట్టుకోడు. మనం మాత్రం గట్టిగా పెట్టుకుంటాం, కొన్ని సంవత్సరాలు పెట్టుకుంటాం. వాడు 5 నిమిషాలు కూడా పెట్టుకోడు, 1 నిమిషం కూడా పెట్టుకోడు. మళ్ళీ వచ్చి చాక్లెట్ ఆడతాడు, మళ్ళీ వచ్చి హత్తుకుంటాడు. అది చిన్నపిల్లల మెంటాలిటీ. అయితే దేవుని రాజ్యంలో ఎవరయ్యా గొప్పవాళ్ళంటే విడిచిపెట్టేవాళ్ళు, చిన్నపిల్లల మనస్తత్వం కలవాళ్ళు,
చిన్న పిల్లల్లాగా మారేవాళ్ళు, అంటే అంత తగ్గింపుదల వాళ్ళు ఏం మైండ్లో పెట్టుకోరు. నేను అనుకుంటా ప్రభు అలాంటి మెమరీ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది. మెమరీ అంటే అవసరమైనవి పెట్టుకొని అనవసరమైన డిలీట్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం. దేవుని రాజ్యంలో గొప్ప వాళ్ళు కావాలనుకుంటున్నారా? దెన్ లెట్ యువర్ ఈగో గో. నీ గర్వం పోవాలి, నీలో అహం పోవాలి. పోయి చిన్నపిల్లల మనస్తత్వంకి వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో నీవు నేను గొప్పవాళ్ళుగా ఉంటామని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గర్వం ఉన్నవాళ్ళు ప్రార్థన చేయలేరు. గర్వం ఉన్నవాళ్ళు వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పద్ధతులని దేవుడు ఆశీర్వదించలేడు. వాక్యాన్ని చూద్దాం. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ఇక్కడ ఒక రాజు ఉంటున్నాడు. ఈ రాజుని దేవుడు బాగా దీవిస్తున్నాడు. 2 క్రానికల్స్ 26:15-16. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించండి. ఈ వ్యక్తి యొక్క కీర్తి మంచిగా వ్యాపించింది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి ఏమొచ్చింది? ఆయన స్థిరపడిన తర్వాత, ఆ రాజు ఆశీర్వదించబడ్డ తర్వాత, దేవుడు ఆయన ఆశీర్వదించిన తర్వాత ఆయనలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ప్రైడ్ కేమ్. చదవమ్మా. చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు. చాలమ్మా. ఆ రాజు అక్కడి నుంచి కిందకి చదివితే మీరు గర్వము ఆ రాజులోకి వచ్చింది. అంతా సమృద్ధి కలిగిన తర్వాత గర్వం వచ్చింది. ఆ రాజు పతనమైపోయాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఏ ఫామ్ ఆఫ్ ప్రైడ్ అయినా పర్లేదు. ఈ లోకంలో ఆశీర్వాదంతో ఉన్న గర్వమైనా పర్వాలేదు, ఆధ్యాత్మికతలో నీకున్న గర్వమైనా పర్వాలేదు. కొంతమంది దాన్ని స్పిరిచువల్ ప్రైడ్ అంటాం. ఆధ్యాత్మికతలో నేను బాగా ఉన్నానని గర్వం. మూడో గర్వం ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్ గర్వం, సెల్ఫ్ ప్రైడ్ గర్వం. అంటే సెల్ఫ్ ప్రైడ్ అంటే నాకు అన్నీ ఉన్నాయి. ఇందాక మనం లవోదికే సంఘం చూసాం. లవోదికే సంఘం వాళ్ళు ఏమన్నారు? నేను ధనవంతుడను, నేను వర్ధిల్లాను, నాకు ఎవ్వరూ అవసరం లేదు. గర్వం, సెల్ఫ్ ప్రైడ్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నీడ్ గాడ్ నార్ ఐ నీడ్ పీపుల్. గర్వం. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే అన్ని రకాలుగా సమృద్ధిగా ఉన్నావు, సో నువ్వు దేనికి చూడనవసరం లేదు. కానీ దేవుడు ఏమన్నా అంటే, నువ్వు సమృద్ధి కలిగినప్పుడు నీ దేవుడిని నువ్వు మర్చిపోకు. ఇతరులను క్షమించకపోవడం గర్వం. ప్రార్థన చేయలేకపోవడం గర్వం. దేవుని వాక్యాన్ని వినడానికి నీ చెవులు మూసివేయడం గర్వం. నువ్వు చేసిన తప్పుకి మారు మనసు పొందకపోవడం గర్వం. యు కాంట్ రిపెంట్. నువ్వు తప్పు చేస్తావు, నేనేం తప్పు చేశాను అని నిన్ను నీ తప్పు నువ్వు సమర్థించుకుంటావు. కానీ ఆ తప్పును ఒప్పుకొని ఆ తప్పుని విడిచిపెట్టి దేవుడి దగ్గర మారు మనసు పొందడానికి నువ్వు ఇష్టపడవు. ఎంతమంది వచ్చినా నువ్వు వాదిస్తావు, కానీ నీ తప్పుని నువ్వు ఒప్పుకోవు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సామెతల్లో, తప్పుని ఒప్పుకొని ఆ తప్పుని విడిచిపెట్టువాడు దేవుని దయను పొందుతాడు, ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. యు కాంట్ రిపెంట్. ప్రైడ్ డజంట్ అలౌ యూ టు రిపెంట్. అది చాలా డేంజరస్ సినారియో, చాలా డేంజరస్. ఆదాము అవ్వని దేవుడు ఈజీగా క్షమించి ఉంటాడు.
ఆ తినొద్దన్న పండును తిన్నప్పుడు ఆదాం అవ్వను ఈజీగా దేవుడు క్షమించుంటాడు. కానీ వాళ్ళు ఒక ప్రైడ్ వచ్చినప్పటికే, ఆ ప్రైడ్ ఏంటంటే అన్రిపెంటెన్స్. ఆదామును అడిగితే అవ్వ పేరు చెప్పాడు, అవ్వనేమో సాతాన్ పేరు చెప్పింది, ఆ సర్పం గురించి చెప్పింది. కానీ ఎవరు వీళ్ళిద్దరూ కూడా ప్రభువా నువ్వు చేయొద్దన్న పని చేశాం నాయన, మమ్మల్ని క్షమించు అని వాళ్ళ నోట్లోంచి రాలేదు. ఒకవేళ ఆ మాట వచ్చి ఉంటే బహుశా దేవుడు క్షమించేవాడేమో. అన్రిపెంటెన్స్. తప్పు చేశారు, చేయొద్దన్న పని చేశారు, కానీ నోట్లో నుంచి తప్పు చేశాము మమ్మల్ని క్షమించు అని మాట రావట్లేదు. అన్రిపెంటెంట్ హార్ట్. గట్టిగా అయిపోయింది, హృదయం గట్టిగా అయిపోయింది. యూ డోంట్ వాంట్ టు రిపెంట్ బిఫోర్ గాడ్. కానీ దావీదు తప్పు చేశాడు. కానీ దావీదు దేవుడి దగ్గర మోకరించి కీర్తన 51 ఏడుస్తున్నాడు, అయ్యా నీకే విరోధముగా నేను పాపము చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని దావీదు, తప్పు చేసిన దావీదు దేవుడి దగ్గర బొరపెడుతూ ఉన్నాడు. ఎస్ సిన్డ్ అండ్ ఈస్ కన్ఫెసింగ్ హిస్ సిన్. ఈరోజు కీర్తనలో కూడా మనం చదివాము, దావీదు అన్నాడు, మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర మన పాప క్షమాపణ పొందుకుంటామో మనం వర్ధిల్లుతామనే మాట కీర్తన 32లో మనం చదువుతున్నాం. యువర్ ప్రైడ్ డజంట్ అలౌ యూ టు రిపెంట్. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తుందంటే నీ గర్వము, వాళ్ళు చూసారా వాళ్ళకంటే నేనే బెటర్, ఇంకా వాళ్ళ పాపం చూస్తే నేను చాలా బెటరు, వాళ్ళ లైఫ్కి నేను చాలా, ఇలా కంపేర్ చేసుకుంటూ నీ పాపాన్ని నువ్వు జస్టిఫై చేసుకుంటూ ఉంటావు. కానీ నువ్వు మాత్రం దేవుడి దగ్గర వచ్చి దావీదులాగా ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని అడిగే మనస్సు మన దగ్గర ఉండదు. దట్స్ ఎ వెరీ డేంజరస్ సినారియో. అలాగే మనం ఉంటున్న కుటుంబంలో ఒక చిన్న సారీ చెప్తే అయిపోతుంది. ఆ ఈగో అడ్డుపెట్టి యూ డోంట్ టెల్ దట్ సారీ అని ఎందుకు చెప్పాలి? ఎప్పుడు నేనే చెప్పాలా? హల్లెలూయా. ప్రైడ్ స్లోలీ చిన్నగా ఉండి బైబిల్ చెప్తుంది ప్రైడ్ గోస్ బిఫోర్ యువర్ డౌన్ఫాల్. వాక్యం చూద్దాం ఒక్కసారి. సామెతలు 29:23 వచనం. సామెతలు 29:23 వచనం. సామెతలు 29:23 వచనం చూద్దాం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనతనొందును. ఎవని గర్వము వానిని తగ్గించును. ప్రైడ్ డిస్ట్రాయ్స్ ఎ పర్సన్. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, ఎ మ్యాన్స్ ప్రైడ్ విల్ బ్రింగ్ హిమ్ లో, బట్ ఎ హంబుల్ స్పిరిట్ విల్ రిటైన్ హానర్. హల్లెలూయా. మనందరికి తెలుసు, నయమాన్ తెలుసు. ఈ నయమానికి కుష్ఠరోగం ఉంది మొత్తం. ఈ కుష్ఠరోగం నయమాను తెలుసుకున్నాడు. ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందని తెలుసుకున్నాడు. ఒక లెటర్ తీసుకెళ్తున్నాడు సిరియా రాజు దగ్గర నుంచి. ఆ సిరియా రాజు ఇజ్రాయెల్కి రాజుకి ఒక లెటర్ రాస్తున్నాడు. ఆ సిరియా రాజు దగ్గర నుంచి ఆ ఇజ్రాయెల్ రాజు లెటర్ చదివి ఆయన బట్టలు దించుకుంటున్నాడు. ఏమని బట్టలు దించుకుంటే, ఇజ్రాయెల్ రాజు ఎందుకు బట్టలు దించుకుంటున్నాడు అంటే, నేనేమన్నా దేవుణ్ణా? ఈయన కుష్ఠరోగాన్ని స్వస్థపరచడానికి నేనేమన్నా దేవుణ్ణా? ఈ సిరియా రాజు నాతో గొడవ పెట్టుకోవడానికే ఈ యొక్క లెటర్ని పంపించాడని ఆ యొక్క ఇజ్రాయెల్ రాజు బట్టలు చెప్పుకున్నాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఆ కుష్ఠరోగమును నెహమాన్ని నా దగ్గరికి పంపించు. ఈ ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకోవాలి అన్నాడు. మంచిది. ఈ యొక్క నెహమాను ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా చెప్తున్నాడు, వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. ఆ యోర్దాను నదిని నెహమాను చూస్తున్నాడు. ఏమైనా చెప్పిండొచ్చు కదా. యోర్దాను నది ఎలా ఉంటుందంటే మట్టితో మురికిగా ఉంటుంది, నీళ్లు తేటగా ఉండవు. నెహమానికి అవమానం అనిపించింది. కనీసం ప్రవక్త నా దగ్గరకు వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, కనీసం నా దగ్గరకు వచ్చి మాట్లాడతాడు అనుకున్నాను. కానీ ఒక సేవకుడితో ఒక మెసేజ్ పంపుతున్నాడు, వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునుగు అని. నెహమానికి అహం అడ్డొచ్చింది. నేను సిరియా ఆర్మీకి కమాండర్ని,
ఆ యోర్దాను నదిలో మునగడానికి నెహమాను ముందుకెళ్ళలేకపోయాడు. కానీ అక్కడున్న సోల్జర్స్ చెప్పారు, అక్కడున్న సైనికులు చెప్పారు, అయ్యా ప్రవక్త మాట అయ్యా, నువ్వు విను, నీకు స్వస్థ వస్తుందేమో విను. ఆ రోజు నెహమాను ఆ గర్వంలో, ఆ ప్రైడ్లో, పీక్ ఆఫ్ ద ప్రైడ్లో ఉన్నప్పుడు, నేను సిరియా ఆర్మీ కమాండర్ని, ఆ ప్రవక్త నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు, నాకు ప్రార్థన కూడా చేయలేదు, ఆ మురికి నీటిలో మునగమంటున్నాడు అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆ సోల్జర్స్, ఆ సైనికులు చెప్పిన ఒక చిన్న మాట కొద్దిసేపు ఆలోచించి, ఒకవేళ ఆ యోర్దాను నదిలో 7 సార్లు ఆయన మునగకపోయింటే, దేవుని మాటకి లోబడకపోయింటే నెహమానికి స్వస్థత వచ్చేది కాదు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, ఎస్ గర్వం ఉండింది ఆయనకి, కానీ కొద్ది టైంలో ఆలోచించి తనను తాను తగ్గించుకొని ఓకే ప్రవక్త మాటకి లోబడదాం, మురికి నీళ్ళే సరే పర్వాలేదు అని తగ్గించుకున్నాడు. గర్వపడ్డాడు ఫస్ట్, కానీ కొంచెం తగ్గించుకొని ఆ యోర్దాను నదిలో మునిగాడు. ఆయన స్వస్థత దేవుడు ఆయనకిచ్చాడు. లిటిల్ హంబుల్నెస్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్ ఇన్ టు యువర్ లైఫ్. కొంచెము తగ్గించుకుంటే చాలు. ఆ పరిస్థితిలో, ఆ సమయంలో, మన పీక్ ఆఫ్ ద ప్రైడ్లో కొంచెం తగ్గించుకుంటే నేమాన్ లాగా నువ్వు కూడా ఆశీర్వాదం చూస్తావు. అలాగే తగ్గించుకున్న వాళ్ళందరూ ఆశీర్వాదం చూశాడు. కపర్నాములో ఒక శతాధిపతి ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా నువ్వు నా ఇంటికి రావాలని నేను కోరుకోను యేసయ్యా, నాకు తెలుసు నాకు అర్హత లేదు. ఈ కపర్నాములో ఉన్న ఆ శతాధిపతి చాలా పెద్దవాడు, చాలామంది పని వాళ్ళు ఉన్నారు. అదే మాట యేసుప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను ఒక మాట చెప్తే నాకు చాలామంది సైనికులు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు, కానీ నేను చాలా చిన్నవాడిని అయ్యా, నువ్వు ఒక్క మాట పలుకేసయ్యా, నా ఇంట్లో ఉన్న సేవకుడు స్వస్థపరచబడతాడయ్యా అని తనను తాను తగ్గించుకొని యేసుప్రభు దగ్గర ఆ మాట అన్నప్పుడు, యేసయ్యా నీ సేవకుడు స్వస్థపరచబడునుగాక అన్నాడు. ఆ వెంటనే ఆ సేవకుడు స్వస్థతను పొందాడు. లిటిల్ హ్యూమిలిటీ, హంబుల్నెస్, తగ్గించుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకి అదే తత్వం ఆ సమయంలో కొంచెము తగ్గించుకుంటే వీ కెన్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నెహమాను ఆశీర్వాదం పొందుకున్నట్లుగా ఆ శతాధిపతి సేవకుడి యొక్క ఆ పనివాడు ఆ స్వస్థత పొందుకున్నట్లుగా ఆ టైంలో ఇఫ్ యూ కెన్ లిటిల్ హంబుల్ ఆర్సెల్స్, దేవుడు మన జీవితంలో ఒక ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. ఆ ఫరిసేయుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. సింపుల్గా ప్రభువా ఈ పాపాత్ముని క్షమించని ఒక మాట అడిగుంటే అతను ఆశీర్వదించబడేవాడు. కానీ నేను ఇది చేశాను ప్రభువా, నేను అది చేశాను ప్రభువా, నేను ఇది చేస్తున్నాను ప్రభువా, నేను అది చేస్తున్నాను ప్రభువా. అలాంటి వాళ్ళందరికీ చెప్తాను, 2 చేతులు దండం పెట్టి, మీరు ఏది చేయొద్దు ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక దైవజనుడి గురించి ఒక బుక్లో చదివాను. ఆయన లైఫ్ హిస్టరీలో ఆయన బుక్ రాస్తూ చివరి అధ్యాయం మాత్రం వేరే వాళ్ళు రాశారు. దేవుడు ఆయనకు మంచి వరాలు ఇచ్చాడు. ఎంత వరాలంటే, ఎంత వరము అంటే ఆయనకి ఎవరి మీదైనా చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి హీలింగ్ వస్తుంది. అంత మంచి గిఫ్టెడ్ మ్యాన్ ఆయన. కానీ ఒకసారి ఒక ఆమె వచ్చింది చర్చ్లో, ప్రార్థన చేయించుకుంది, ఆమెకు స్వస్థత రాలేదు. మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ప్రార్థన చేయించుకుంది, కానీ స్వస్థత రాలేదు. 3వసారి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ప్రార్థన చేయించుకుంది, ఈసారి కూడా స్వస్థత రాలేదు. అప్పుడు ఆమె అన్నదంట, అయ్యా 3 సార్లు వచ్చానయ్యా మీ దగ్గరికి, ఇది 3rd టైం, నాకు స్వస్థత రాలేదయ్యా, కొంచెం గట్టిగా ప్రార్థన చేయరా అని అడిగిందంట. అప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా, నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థత రాలేదా అన్నాడంట. ఏమన్నాడు, నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థత రాలేదా? ఆ మాట ఎప్పుడైతే అన్నాడో దాని తర్వాత 5 నిమిషాల తర్వాత కుర్చీలో కూర్చొని అలాగే చనిపోయాడు. అప్పటి వరకు ఆయన అనుకున్నాడు ఆయన స్వస్థపరుస్తున్నాడని. ఎవరు స్వస్థపరుస్తున్నారు? ఆయన ద్వారా ఎవరు స్వస్థపరుస్తున్నారు? యేసు ప్రభు ఆయన ద్వారా అనేకులను స్వస్థపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ గర్వం ఆయనలోకి వచ్చిందో,
నేను అన్న గర్వం వచ్చిందో 5 minutes తర్వాత చైర్లో కూర్చొని అలాగే చనిపోయాడు. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 verse 6. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కాదు కానీ ఆయన ఎక్కడ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కదా. గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. మీకేం కావాలి? కృప కావాలా? ఆశీర్వాదం కావాలా? మరి దేవుడు అంటున్నాడు, హీ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దీనులకి తన కృపని అనుగ్రహించే దేవుడు. ఇక యేసు ప్రభు గురించి చెప్పాలంటే ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు అంటే, చివరిగా ఎవరైతే ట్రైన్ చేశారో 3.5 సంవత్సరాలు ట్రైన్ చేశాడో, ఆ కడల రాత్రి భోజనం దగ్గర ఈరోజు ఏమైపోయిందంటే, ఆ రోజు ఏం చేస్తారు, అన్ని చర్చెస్లలో ఎవరినో 12 మందిని పిలుస్తారు. 12 మందిని పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకు బ్రెడ్ ముక్కిచ్చి, ఆ పోండ్రా బాబు ఇదే యేసు ప్రభు చేశాడని చెప్తారు. అది కాదు యేసు ప్రభు చేసింది. తగ్గింపుదనం ఏంటో సమాజానికి యేసు ప్రభు నేర్పించాడు. ఆ 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగి, హ్యూమిలిటీ అంటే ఏంటో, దీనత్వం అంటే ఏంటో, తగ్గించుకోవడం అంటే ఏంటో సమాజానికి, మనందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు. ఆ ప్రేమకే శిష్యులు లోబడిపోయారు. హల్లెలూయా. ఆ మెసేజ్ ఏమి ఇచ్చాడు ఆ రోజంటే యేసయ్య, మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చాడు. నేను చెప్తున్నాను, సేవా భావం ఉన్న వాళ్ళకి, సేవ చేయాలనుకున్న వాళ్ళకి గర్వం ఉండదు. షకీనాలో మాకు 54 సెషన్స్ ఉన్నాయి. 54 సెషన్స్, 15 days, 54 సెషన్లు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటి తర్వాత ఒకటి అంశాలు చాలా బోధిస్తాం. కానీ చివరిగా అనాయింటింగ్ డే ఒక్క సెషన్ ముందు వాళ్ళందరినీ ఇట్లా రౌండ్గా కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి కాళ్ళు కడుగుతాం మేము. మా టీం ఎవరెవరైతే ఉన్నారో, ఆ 15 రోజులు సేవ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఆ పిల్లల కాళ్ళు కడుగుతాం. అప్పుడు ఏడుస్తారు వాళ్ళు, వెక్కి ఏడుస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయలేం. ఎందుకంటే వాళ్ళకప్పుడు హార్ట్ బ్రేక్ అయ్యి, ఎస్ అన్నవాళ్ళే ఇలా ఉన్నారు, ఉండి మా కాళ్ళు కడుగుతున్నారు, మాకు సేవ చేస్తున్నారు, ఇక మేము ఈ లోకంలోకి వెళ్ళి ఎంతగా మేము సేవ చేయాలనే ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలనే ఆ ఆలోచన కలిగి వాళ్ళకి నుంచి వెళ్ళాలనే మేము ఆ పని చేస్తాం. సో ప్రియమైన సోదరులారా, ఇఫ్ యూ కెన్ హంబుల్, యూ కెన్ మేక్ ఎన్ ఇంపాక్ట్. ఆ రోజు మేము కొంచెం తగ్గించుకుంటాం, మా స్థాయిని, మా స్థితిని మర్చిపోతాం. ఒకరు నీళ్లు పోస్తారు, ఒకరు కాళ్ళు కడుగుతారు, ఒకరు ఆ కాళ్ళను దుడుస్తారు, ఒకరు ఆ కాళ్ళను ముద్దు పెట్టుకుంటారు. ఆ కొంచెం హ్యూమిలిటీ, కొంచెం తగ్గింపు చాలామందిలో మార్పు వస్తుంది. అలాగే నీకున్న తగ్గింపు జీవితం వేరే వాళ్ళ జీవితంలో, నీ చుట్టూ ఉన్న వారిలో మార్పును తీసుకొని వస్తుంది, నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి, చివరి వాక్యాన్ని చూద్దాం. సామెతలు 11వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. సామెతలు 11:2. సామెతలు 11:2 చూద్దాం. బుక్ ఆఫ్ ప్రాబ్స్ 11:2. అహంకారము వెంబడి అవమానము వచ్చును. అహంకారము వెంబడి అవమానం వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయం 19వ వచనం. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే
దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. పొత్తు చేయుట మేలు. దీన మనస్సు, హంబుల్ స్పిరిట్. సో ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. ఏ రకంగా అయినా మనలో గర్వం తెలియకుండా ఎంటర్ అయితే ఈరోజు అది వదిలేద్దాం. ఏ రకంగా అయినా మనలో ఈగో ఎంటర్ అయితే దాన్ని వదిలేద్దాం. మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుడు అన్న మాట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. యూ విల్ బి ఎగ్జాల్టెడ్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎగ్జాల్టెడ్, దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యు హంబుల్ లైక్ జీసస్. యేసయ్య వాళ్ళ స్థాయికి వెళ్ళి కాళ్ళు కడిగాడు. ఆమేన్. కడిగారు. నీ యజమానుడి కంటే నువ్వు గొప్పవాడివి కాదు. నీ యజమానుడి కంటే నువ్వు గొప్పదానివి కాదు. యేసయ్య తగ్గింపుదనం అంటే ఏంటో చూపించాడు. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం ఈ సమయంలో. ఆ తగ్గింపు స్వభావాన్ని, ఆ తగ్గింపు మనస్సుని మనం అడుగుదాం. ఎస్, మన గర్వం వల్ల, మన అహంకారం వల్ల చాలామందిని కోల్పోయి ఉండొచ్చు. We might have lost people. We might have lost grace. We might have lost the blessing. ఆశీర్వాదం కోల్పోయి ఉండొచ్చు. కానీ ఈరోజు అడుగుదాం, ప్రభువా నాకు తగ్గింపు స్వభావమే. ఎంత ఎదిగినా నేను ఒదిగి ఉండడం నాకు నేర్పించు ప్రభువా. ఈ లోకంలో ఎంతగా వర్ధిల్లినా ప్రభువా, నీకు కృతజ్ఞతగా ఉండే బిడ్డగా, కృతజ్ఞత కలిగి ఉండే బిడ్డగా నన్ను ఉంచు ప్రభువా. నేను అనే పదం రాకుండా ప్రభువా, మీ కృప వల్లే, పౌలు అంటున్నట్లుగా ఈరోజు నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లనే అయి ఉన్నానని పౌలు మీ మీద ఆధారపడ్డాడు ప్రభువా. అట్టి దీన మనస్సు నాకు దయచే ప్రభువా. అట్టి హృదయం నాకు దయచే ప్రభువా. ఈరోజు నేను కలిగి ఉన్న అన్నీ నీవిచ్చినాయి ప్రభువా. అది నా శరీరం కావచ్చు, అది నా కుటుంబం కావచ్చు, నా ఆస్తిపాస్తులు కావచ్చు, నా బిడ్డలు కావచ్చు ప్రభువా, నా విద్యాబుద్ధులు కావచ్చు, ఈ లోకంలో పొజిషన్స్ కావచ్చు, అన్నీ నువ్వు ఇచ్చినాయి ప్రభువా. నీకు వందనాలు. ఎస్, చాలాసార్లు మేము అతిశయపడతాం. నేను నా తెలివి, నా శౌర్యం. ఇర్మియా 29వ అధ్యాయం 3వ వచనం పలుకుతుంది, శూరుడు తన శౌర్యాన్ని బట్టి కానీ, ధనవంతుడు తన ధనమును బట్టి కానీ అతిశయింపక నువ్వు యెహోవాని ఎరుగుతావని అతిశయించు అంటాడు. ఈరోజు మాకున్నన్ని బట్టి మేము అతిశయించకుండా నీ ఉన్నావని మేము అతిశయిస్తాం ప్రభువా. నువ్వు మాకు దేవుడిగా ఉన్నావని అతిశయిస్తున్నాం ప్రభువా. లార్డ్, వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ యువర్ చిల్డ్రన్ లార్డ్. ఆ రోజు మీరు తగ్గించుకొని ఆ శిష్యుల పాదాలు కడిగారు ప్రభువా. ఈరోజు మేము కూడా తగ్గించుకొని ఇతరులకు సేవ చేసే కృపను దయచేయి. కాపుదల, మీ భద్రత ఉండునుగాక, మీ సన్నిధి ఉండునుగాక. ఈ వారంలో మా ద్వారా ఏమేమి జరిగించదలుచుకున్నావు ప్రభువా, జరిగించమని కోరుతున్నాను. ఈ వారంలో ఎవరెవరితో మాట్లాడబోతున్నామో, ఎక్కడెక్కడికి మేము వెళ్ళబోతున్నామో ప్రభువా, వాళ్ళందరినీ కూడా మీ ఆధీనంలో తీసుకోమని కోరుతున్నాం. మేము ట్రావెల్ చేసే వెహికల్స్ని మీ ఆధీనంలో ఉంచుతున్నాం ప్రభువా. మా కాపుదల, భద్రత ఉండునుగాక. కుటుంబంలో శాంతి, సమాధానం ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సహవాసం మీతో, మీ కుటుంబాలతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఒకరినొకరు